హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన వెన్నెలకంటి కిచెన్లో చాలా స్పెషల్ వంటకం అండి. నెల్లూరులో చాలా ఫేమస్ మినుముల పచ్చడి. నెల్లూరు మినుముల పచ్చడి అంటే చాలామందికి ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది. పాతకాలం వంట అండి, చాలా చాలా బాగుంటుంది. దీన్నే మనము చింతపండు పచ్చడిని కూడా పాతకాలంలో పిలిచేవాళ్ళు అమ్మమ్మలు, తాతయ్యలు. కాస్త చింతపండు పచ్చడి చేయవే అనేవారు. నోటికి పుల్లగా, ఉప్పగా, కారంగా. కొంతమంది అయితే మినుముల పచ్చడి అనేవారు. ఇక ఈ పచ్చడి నాకంటే కూడా మాధవి చాలా చాలా బాగా చేస్తుంది, చాలా బాగుంటుంది. మరి ఆ మినుముల పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియో చూసేద్దాం. మరి మినుముల పచ్చడికి ముందుగా మిరపకాయలు, ధనియాలు, అలాగే ఒక కప్పు మినపప్పు, ఒక చెంచా మెంతులు, చింతపండు, ఇంగువ ఇవైతే సిద్ధం చేసేసుకున్నానండి. నెక్స్ట్ ఏంటి అంటే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఎండుమిరపకాయలు వేయిస్తున్నాను. దాదాపుగా ఒక 10-12 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఒక 3 టీ స్పూన్స్ ధనియాలు వేయాలి. నేనైతే అందాజాగా వేస్తున్నానండి, మీరు 3 స్పూన్స్ ధనియాలు వేసుకోండి. అలాగే ఒక చెంచా మెంతులు వేసుకోండి. దీన్ని బాగా వేయించండి. బాగా ఎర్రగా వేగేదాకా సన్నని మంట మీద వేయించాలి. ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ పెట్టి దాంట్లో ఒక కప్పుడు మినపప్పు తీసుకోవాలి. ఎందుకంటే ఇది మినుముల పచ్చడి కాబట్టి మినపప్పు ఎక్కువ ఉండాలి. ఈ మినపప్పు సన్నని మంట మీద దోరగా వేయించాలండి. ఈ దోరగా వేయించడంలోనే మనకి మినపప్పు పచ్చడి టేస్ట్గా ఉంటుందన్నమాట. చూసారా అండి, మినపప్పు ఎంత ఎర్రగా వేగిందో. ఇలాగ మాడకుండా ఈ మినపప్పు వేగడంలోనే ఆ టేస్ట్ అనేది మనకి ఉంటుంది. ఇది కింద పెట్టేసేసి దీంట్లో ఒక చిన్న కప్పుడు వాటర్ పోసేసేయండి. ఎందుకంటే ఆ వేయించిన పప్పు కొంచెం మెత్తబడుతుంది. అప్పుడు మనకి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని అంటే మనం మిక్సీలో వేసేటప్పుడు కటకట అనకుండా మనకి మెత్తగా కాకుండా ఉండాలి. మినపప్పు మనకి పంటికి తగలాలి, అంత దూరగా ఉండాలి. పూర్వకాలంలో అయితే ఈ మినపప్పు పచ్చడిని రోట్లో వేసి చక్కగా దంచేవారు. ఆ రోట్లో దంచేటప్పుడు ఏంటంటే మనకి ఒక్క ముక్క దంచుతాం కాబట్టి నోటికి చక్కగా పలుకులుగా తగులుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఏవైతే మిరపకాయలు, ధనియాలు వేయించుకున్నామో అది మనం మిక్సీ కప్లో వేసేసుకోవాలి. దీంట్లోనే మనము రాక్ సాల్ట్, రాళ్ళుప్పు, పూర్వకాలంలో రాళ్ళుప్పు వాడితేనే పచ్చడి టేస్ట్గా ఉండేదండి. నిలవ కూడా ఎక్కువ రోజులు ఉండేది. కాబట్టి దీంట్లో ఒక 2 స్పూన్లు రాళ్ళుప్పు వేశాను. అది మిక్సీ పట్టేసిన తర్వాత ఏదైతే చింతపండు నానబెట్టుకున్నామో ఆ చింతపండు కూడా దాంట్లో వేసేసేయాలి. ఫస్ట్ మిరపకాయలు మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే నానబెట్టామో చింతపండు కూడా మీరేం చేస్తారు అంటే ఒక 50 గ్రాముల చింతపండులో సగం వేయండి, సరిపోతుంది. నేను అందాజాగా మనం చింతపండు ఎంత అని చూపించలేం కాబట్టి 50 గ్రాములలో సగం అలా కొలత వేసుకోండి. నానబెట్టేసుకొని ఆ చింతపండు ఇప్పుడు దీంట్లో మనం వేసేసాము. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే ఏవైతే మనం మినపప్పు వేయించుకున్నాం కదండి, ఆ మినపప్పు దీంట్లో సగమే వేయండి, మొత్తం వేయకండి. ఆ సగం వేసేసి మిక్సీ పట్టేసుకొని మిగిలిన సగంలో ఈ మిక్సీ పట్టింది కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి మినప్పచ్చడి రెడీ అయిపోయిందండి. మీకు అర్థమైంది కదా నేను ఎలా చేశాను. మినపప్పు సగం మాత్రమే మిక్సీ పట్టాను, సగం ఇలా కలిపేశాను. చెప్పాను కదా, ఆ మినపప్పు నానిన మినపప్పు పంటి కింద పడితే ఎంత టేస్ట్గా ఉంటుందో అండి. చేసే పద్ధతి అయితే 100% ఇలా చేయాలి. మనకి ఇది వరకు రోళ్ళు ఉన్నాయి కాబట్టి అలా ఒక్క ముక్క దంచేవాళ్ళం కాబట్టి మనకి పంటి కిందకి మినపప్పు వచ్చేది. ఇప్పుడు మిక్సీలో మనం వేయంగానే మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోతే బాగుండదు మినపచ్చడి. ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మరలా స్టవ్ మీద బండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇంగువ పోపేసుకోవాలండి. మనం ఇంగువ పచ్చళ్ళల్లో ఇంగువ తగిలితేనే దాని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చక్కగా ఇంగువ పోపేసేసుకొని దాన్ని మనము ఏదైతే మనం పచ్చడి రెడీ చేసుకున్నామో ఆ పచ్చట్లో కలిపేయడమే. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది.
ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. నేను జీలకర్రలు, ఆవాలు, జీలకర్ర ఇవేమీ యూజ్ చేయలేదు. ఎందుకంటే పూర్వకాలంలో మినపచ్చడి అంటే అచ్చంగా మినుముల చింతపండు పచ్చడే ఉండేది. ఇంగువ పోపు వేసుకునేవారు. ఇది అద్భుతమైనటువంటి టేస్ట్ అండి. ఇందులో కాస్త పల్లి నూనె వేసుకుని కలుపుకొని తింటే ఉంటుంది. ఆహా, అద్భుతం అండి, మహాద్భుతం. మరి ఇంకా రోట్లో వేసుకొని దంచుకొని మనం చేసుకుంటే ఇంకా అద్భుతం. మరి చూశారు కదా, చింతపండు మినుముల పచ్చడి నెల్లూరు స్పెషల్ వంటకం అన్నమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది ఎస్పెషల్లీ మా మాధవి దగ్గర చేయించాను ఈ పచ్చడి మీ గురించి. మరి చూశారు కదండి, నెల్లూరు మినుముల పచ్చడి ఎలా తయారు చేయాలో మన వెన్నెల కంటి కిచెన్లో నేను మీకు చూపించాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.